ఓ అరుణ కథ 5వ భాగం. 4వ భాగంలో అరుణ పాల్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ పాల్ వేణుగోపాల్ మనిషిని తెలిసి నిర్ఘాంతపోతుంది. పాల్ అరుణను సరాసరి తెచ్చి వేణుగోపాల్ చేతుల్లో పెడతాడు హనీమూన్ నెపంతో. అక్కడ గొడవలో వేణుగోపాల్ చెర నుంచి అరుణను రక్షించే ప్రయత్నంలో వేణుగోపాల్ చనిపోతాడు. సుందరం అరెస్ట్ అవుతాడు. అరుణ ఒంటరిగా మిగిలిపోతుంది. కథ కొనసాగుతుంది. పెళ్ళి అనేది వద్దని ఎంత బ్రతిమలాడినా తల్లి దుర్గమ్మ పట్టుబట్టి పెళ్లి చేసినందుకు మంచి పనే జరిగింది. తను ఇంటికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. తన గురించి జైలుకు వెళ్ళిన సుందరంకు ఏ విధంగానైనా బెయిల్ ఇప్పించి అతన్ని జామీను మీద విడుదల చేయించాలని తలంచింది. కానీ తను ఒంటరిది. ఎవరు తనకు సహాయపడతారు? నిర్మలంగా ప్రవహిస్తున్న చిన్న పిల్ల కాలువ పక్కన కూర్చుని ఆలోచిస్తోంది. ఎంతకీ ఆలోచనలకి తగిన సమాధానం చిక్కలేదు. అక్కడ తనకు ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఆలోచిస్తూనే మెళ్ళో చూసుకుంది. మెళ్ళో ఒంటిపేట గొలుసుంది. దాన్ని అవసరానికి అమ్మి కాలం గడపడం మంచిదని అనుకుంది. అక్కడి నుంచి లేచి బయలుదేరి వేగంగా నడిచి వెళ్తోంది. ఆమెకు ఇంకే ఆలోచనలు లేవు. సుందరంని విడిపించడం, అంతవరకు తను బ్రతకడం. అది అలా ఉంచిన పోలీస్ వాళ్ళు ఆమెను 2 రోజుల అనంతరం కనబడమని చెప్పారు. నడుస్తున్న కాళ్ళు ఆగిపోయాయి. అక్కడొక కొట్టుంది. వీధి అరుగు మీదనే షరాబు కూర్చున్నాడు. ఎవరో అతనికి డబ్బులు ఇవ్వగా లెక్క పెట్టుకుంటున్నాడు. కొట్టు పైభాగంలో వేలాడుతున్న బోర్డును చూసింది. అది వెండి బంగారాలు తాకట్టు పెట్టుకునే కొట్టు అనుకుంది. తను వెళ్ళి అక్కడున్న అరుగు మీద కూర్చుంది. ఆమె కళ్ళు డబ్బు ఇచ్చిన పెద్ద మనిషిని, డబ్బును లెక్క పెట్టుకుంటున్న షరాబుని మార్చి మార్చి చూస్తున్నాయి. డబ్బు సరిగ్గా ఉందిగా, బిజినెస్ జాగ్రత్త అన్నాడు అవతలి వ్యక్తి. చిత్తం అన్నాడు షరాబు. ఆ వెంటనే అవతలుగా కూర్చున్న అరుణను చూశాడు ప్రశ్నార్థకంగా. ఎవరమ్మ మీరు? ఏం కావాలి అని అడిగాడు తిరిగి షరాబు. మాది విజయవాడ. అవసరమైన పని మీద వచ్చి ఇక్కడ చిక్కుకున్నాను. ఈ గొలుసు తీసుకొని నాకు పైకం ఇప్పించండి షరాబుతో అని అక్కడే చుట్ట కాలుస్తూ కూర్చున్న ఆయన్ని చూసింది అరుణ. ఆయన ఆమెను అదోలా చూస్తూ నీకెవరూ లేరా అమ్మా అని అడిగాడు. అరుణ ఆయన్ని అదో విధమైన ఈర్ష్యగా చూసింది. తనకెవరైనా ఉంటే ఆయనకెందుకు, లేకపోతే ఆయనకెందుకు? కూర్చున్నవాడు ఊరికే కూర్చోకూడదా? ఆయనే కాదు, ఆడది ఒంటరిగా కనిపిస్తే ఏ మగాడైనా పెద్ద ఆత్మీయత వలకబోస్తూ అడుగుతాడు. ఛీ అనుకుంది. కానీ ఏదో ఒక సమాధానం ఇవ్వకపోతే మళ్ళీ అడిగినా అడగగలడు అనుకొని లేరన్నట్లు తలాడించింది. ఈ ఊరు ఏం పని మీద వచ్చావమ్మాయ్ అన్నాడు ఆయన మళ్ళీ. తను ఏం పని మీద వస్తే ఆయనకెందుకో అనుకుంది. అడుగుతున్నప్పుడు చెప్పకపోతే విడవడు కదా అనుకుంటూ కర్మకాలు వచ్చాను అన్నది విసుగ్గా. ఆయన తల తాపీగా ఆడించాడు. ఆమె మానసికంగా దెబ్బతిని ఉండబట్టే అటువంటి సమాధానం ఇచ్చిందని తలంచాడు. అతని కళ్ళు షరాబును ఆమెని మార్చి మార్చి చూశాయి. ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా షరాబును చూస్తున్నాయి. మెళ్ళో గొలుసు తీసి షరాబుకిస్తోంది. ఏదమ్మా ఇలా ఇవ్వు అంటూ ఆ పెద్ద మనిషి మధ్యలో అందుకున్నాడు. మధ్య ఈయనకెందుకో వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పనిచూసుకొని పోరు. ఛీ అనుకుంది. ఆయనకు గొలుసు ఇవ్వకపోతే తన్నే విధంగా అనుమానిస్తాడో అనుకుంటూ మనసులో ఇష్టం లేకపోయిందా తనకు తెలియకుండానే గొలుసు ఆయనకిచ్చింది. ఆయన గొలుసుని ఆమెని మార్చి మార్చి చూస్తున్నాడు. అతని చూపుల్ని బట్టి ఇంకా 1,00,000 ప్రశ్నలు అడుగుతాడు అనుకుంది. ఆయన్ని చూడటానికి ఇష్టం లేనట్లు తల తిప్పేసుకుంది. నీ పేరు అడిగాడు. అరుణ అంటూనే పెళ్ళయిందా అనేది ఆయన అడగబోయే రెండో ప్రశ్న అనుకుంది. అదే అడిగాడు. కనురెప్ప పాటు కాలం చిరాగ్గా చూసింది. అయింది అన్నది. భర్తేం చేస్తున్నాడు? చచ్చి యమలోకంలో సలసలా కాగే నూనెలో పడుతున్నాడు. సహనం మర్చిపోయి చిరాగ్గా అంది. అయ్యా, ఈ వివరాలన్నీ మీకెందుకు? గొలుసు పెట్టుకొని డబ్బిస్తారో ఇవ్వరో చెప్పండి అంతే తిరిగి అన్నది అరుణ. ఆయన మనసులో ఏమీ బాధపడలేదు. పెదాల మీద చిరునవ్వులు చిందించాడు. నువ్వు చాలా ఇరుకున పడి ఉంటావు, అటువంటి సమాధానాలు ఇస్తున్నావు అవునా అని అరుణ మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అరుణ సమాధానం చెప్పకుండా నొసళ్ళు ముడేసి చూసింది. అంతలో షరాబు నవ్వుతూ కూర్చున్న చోటికి కొద్దిగా కదలి కూర్చున్నాడు. అమ్మాయి, నాకు పార్ట్నర్ చాలా మంచి మనసు గలవాడు. ఆయన చెయ్యి ఇతరులకు సహాయపడేటందుకు అలవాటు పడింది. ఇతరుల్ని నొప్పించడానికి ఆయన మనసు అంగీకరించదు. సమాధానం చెప్పి అందువల్ల తప్పేం లేదు తల్లి అన్నాడు ఆ ఇద్దరిని చూస్తూ. అరుణ సమాధానం ఇవ్వకుండా ఆయన్ని చూస్తోంది. వారి పేరు పుండరీకాక్షయ్య అన్నాడు తిరిగి షరాబు. అరుణ తనకు తెలియకుండానే చేతులు జోడించి నమస్కరించింది. చూడమ్మాయ్,
ప్రస్తుతం ఇంకా నీ గురించి నేనేమీ అడగను. ఎందుకంటావా? మానసికంగా నువ్వు దెబ్బతిన్నావని అనుకుంటున్నాను. నీ గొలుసు నువ్వే తీసుకుని మెళ్ళో వేసుకో. ఆడదానికి నగ ఎక్కడైనా ఉండాలి. నువ్వెవరో నాకు తెలియకపోయినా నువ్వంటే నాకు అభిమానం కలుగుతోంది అనగానే అరుణ విసురుగా తల తిప్పి పుండరీకాక్షయ్య కళ్ళల్లోకి చూసింది. అంటే నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. నువ్వు నా కూతుర్లాంటి దానవు. తిరిగి ఆయన అనగానే అరుణ మనసులోనే అతనికి థ్యాంక్స్ చెప్పుకుంది. ఆయన్ని అదోలా పరిశీలనగా చూసింది. పొట్టిగా బొద్దుగా ఉన్నాడు. ప్యాంటు స్లాక్ వేసుకున్న బట్టతల, తల మీద అక్కడక్కడ తెల్లగా నెరిసిన వెంట్రుకలు. ఆ మొహం బట్టి చూస్తే 60 ఏళ్లకు పైనే ఉంటాయనుకుంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి అపరంజికి పెళ్ళై కాపురానికి వెళ్ళిపోయింది. చిన్నమ్మాయికి 10 ఏళ్ళు. పోలియో వ్యాధి వలన కాళ్ళు చచ్చుబడిపోయినాయి. ఈ ఇద్దరు తప్ప నాకు వేరే సంతతి లేదు. బోలెడాస్తుంది. భార్య పోయి 2 ఏళ్లయింది. ఆగి చెమ్మగిలిన కళ్ళని కర్చీఫ్తో అద్దుకున్నాడు. బాధపడకండి బాబుగారు, అనకూడదు అనుకుంటూనే అన్నది అరుణ. లేదమ్మా, భార్య పోయిందన్న బాధ ఉన్నా లేకపోయినా అవటి కూతుర్ని సాకే విధానం తెలియక బాధపడుతున్నాను. నాకు నీతో కూడా 3 కూతుళ్ళు అనుకుంటాను. నీకెవ్వరూ లేకపోతే మా ఇంటికొచ్చి నా అవిటి కూతురికి కాస్త సహాయంగా ఉండు తల్లి. నీకక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉండబోదు. నీ కన్నతండ్రి ఎవరో బ్రతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. నా దగ్గరున్నంత వరకు నేనే నీ కన్న తండ్రిని అనుకో. నాకు చేతనైనంత వరకు నీకు సహాయపడతాను. వస్తావా తల్లి అన్నాడు. అతని కళ్ళు స్వార్థపూరితమైన యాచనతో చూస్తున్నట్లు అనిపించింది అరుణకు. ఆమె ఆలోచనలో పడింది. బాబుగారు చాలా మంచివారు, ఒప్పుకో తల్లి అన్నాడు షరాబు నవ్వుతూ. అంతేకాదమ్మా, నా ఆస్తి అంతా దుబారా కింద అయిపోతోంది. నాకు వ్యాపారాలు చూసుకోవడంతోటే సరిపోతోంది. ఇంట్లో నౌకర్లు స్వేచ్ఛగా మంచినీళ్ళ ప్రాయంగా వాడేస్తున్నారు డబ్బుని. కాస్త అందు గురించి కూడా నువ్వు శ్రద్ధ చూస్తే నన్ను నా బిడ్డల్ని రక్షించిన దానివవుతావు అన్నారు పుండరీకాక్షయ్య. చిన్నమ్మాయి పేరు అడిగింది అరుణ. నీరజ అన్నాడు పుండరీకాక్షయ్య. అరుణ ఆలోచిస్తోంది. షరాబు మళ్ళీ ఆమెను వెళ్ళమని ప్రోత్సహించాడు. నాకు కావలసిన వాళ్ళు ఆపదలో చిక్కుకున్నారు అని ఇంకేదో చెప్పబోతుండగా, కావలసిన వారంటే సందేహాస్పదంగా చూశాడు పుండరీకాక్షయ్య. మీరు వేరే భావించనక్కర్లేదు, నాకు అన్నయ్య అవుతాడు అంది ఆ ఇద్దరిని మార్చి చూస్తూ. అలాగా అన్నాడు షరాబు. అరుణ తల పంకించింది. తండ్రిలాంటి వాడేవని పుండరీకాక్షయ్య అంతగా మనసు విప్పి చెప్పినప్పుడు తన గురించి చెప్పడం తప్పులేదనిపించింది. తన కథను టూకీగా చెప్పి మ్యారేజ్ బగ్గర్ పాల్ తనని పెళ్లాడి వేరొకరికి అప్పగించ ప్రయత్నించడం, వేణుగోపాల్ తనని బలాత్కరించబోగా సుందరం అన్నవంటి సుందరం అతని దురాగతాన్ని అణచబోయి అక్రమంగా జైలుకు వెళ్ళడం, తన పరిస్థితి అంతా వివరించింది. పుండరీకాక్షయ్య జాలిపడ్డాడు. ఉంటారమ్మా, ప్రపంచంలో ఆడది కంటపడగానే జంతువుగా మారేవాళ్ళు 100కి 60 మంది ఉంటారు. చట్టం వాళ్లకే సహాయపడుతుంది, వాళ్ల మాటల్నే నమ్ముతుంది. మంచి కోసం అడుగు ముందుకు వేసిన వాళ్లకు అవస్థల పాలు చేస్తుంది. ఆఖరికి ఆ ఆఫీసర్ గతి ఏమైంది? వాడి పాపం వాణ్ణే హరించి వేసింది అని చుట్ట పొగ వదిలారు. సరేలేమ్మా, నువ్వు నా కూతురువి అన్నాను కదా. ఇవాళ నే వెళ్ళి పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి మీ అన్నను జామీనిచ్చి విడిపిస్తాను. సాధ్యమైనంత వరకు అతనికి న్యాయం చేకూర్చడానికే చూస్తాను తిరిగి అన్నాడు పుండరీకాక్షయ్య. అరుణ ఆయన ఆ మాట అనడంతో ఆనంద పరవశురాలైంది. మీరీ మాత్రం సహాయం చేస్తే నా బ్రతుకంతా మీ ఇంట్లో మీ చిన్నమ్మాయి నీరజకు సేవ చేస్తూ గడుపుతాను అంది. పుండరీకాక్షయ్య షరాబు ఒకరినొకరు ఊపిరి పీల్చుకుంటూ చూసుకున్నారు. ఆ ఇద్దరూ తృప్తిగా ఒకేసారి అరుణను చూశారు. పదమ్మ వెళ్దాం అంటూ లేచాడు పుండరీకాక్షయ్య. వస్తానండి పుండరీకాక్షయ్యని చూసి తలాడించి షరాబుతో చెప్పి బయలుదేరింది అరుణ. ఆ ఇద్దరు పుండరీకాక్షయ్య కారులోనే 10 నిమిషాల వ్యవధిలో వాళ్ల బంగళాకు వెళ్లారు. అరుణను అక్కడున్న పనివాళ్లందరికీ పరిచయం చేశాడు. ఇక మీద ఇంటి ఆజమాయిషి అంతా ఆవిడే చూస్తుందని చెప్పి ఆమె చెప్పు చేతల్లో ఉండమని చెప్పాడు. ముందు హాల్లో కుర్చీలో కూర్చుని అరుణను ఎవరు అన్నట్లు చూస్తోంది నీరజ. అరుణ కళ్ళు కూడా 1-2 పర్యాయాలు నీరజను చూశాయి. పుండరీకాక్షయ్య ఆమెను రామ్మ అంటూ నీరజ దగ్గరికి తీసుకెళ్లాడు. ఎవరు డాడీ అమ్మాయి? అర్థం కానట్లు చూస్తూ అడిగింది నీరజ. నీకు ఎటువంటి లోటు సంభవించకుండా ఉండేందుకు ప్రత్యేకించి తీసుకొచ్చిన అరుణక్కయ్య. నీకిప్పుడు 2 అక్కయ్యలు, ఒకరు అపరంజి, 2 అరుణ, నాకు 3 కూతుళ్ళన్నమాట అని అరుణను చూసి తృప్తిగా నవ్వాడు పుండరీకాక్షయ్య.
అరుణ నవ్వుతూ నీరజను సమీపించింది. తల నిమురుతూ నువ్వేం చదువుకుంటున్నావు అని అడిగింది. నీరజ్ దిగులుగా చూసింది. నాకైతే చదువుకోవాలనే ఉంది. కుంటిదాన్ని, ఎవరు నన్ను స్కూలుకి తీసుకువెళ్తారు? డాడీ టీచర్ని పెడితే 4 రోజులు వచ్చి డాడీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయాడు అని అరుణతో అని పుండరీకాక్షయ్యను చూస్తూ మళ్ళీ కనిపించలేదు కదూ డాడీ అంది. అవునమ్మా అంటూ నీరజ భుజం తట్టాడాయన. చెల్లాయ్, నీకు దిగులక్కర్లేదు. నేను BA చదివాను. నువ్వు కాలు బయట పెట్టక్కర్లేకుండా నీకు చదువు చెప్తాను, సరేనా అంది అరుణ. మా అక్కయ్య చాలా మంచిది అంటూ తల వంచమన్నట్లు సైగ చేసింది అరుణ. అరుణకు సైగభావం అర్థం కాక పుండరీకాక్షయ్యను చూసింది. అవునమ్మా, దానికో అలవాటుంది. అటువంటి పనులన్నింటిలో వాళ్ళమ్మ పోయినప్పటి నుంచి నేను శ్రద్ధ తీసుకుంటున్నాను కనుక రోజు నన్ను ముద్దు పెట్టుకునేది. ఈ రోజు నుంచి ఆ బాధ్యత నీది కనుక నిన్ను ముద్దు పెట్టుకునేందుకు తల వంచమంటున్నది అన్నాడు పుండరీకాక్షయ్య. అదేం కుదరదు డాడీ, ముద్దు నువ్వు ఇవ్వాలి పుండరీకాక్షయ్యతో అని అరుణను చూసింది. అరుణ తల వంచి చెంప నీరజ మూతి దగ్గర పెట్టింది. నీరజ ఆమెను ముద్దు పెట్టుకుని పుండరీకాక్షయ్యను చూసింది. పుండరీకాక్షయ్య కూడా తల వంచాడు. ఆయన్ని ముద్దు పెట్టుకుంది. ఆ వెంటనే ముగ్గురు శృతి కలిపి నవ్వారు. తదుపరి నౌకర్ని పిలిచి అరుణకు బిల్డింగ్ అంతటినీ చూపించరమ్మన్నాడు. నౌకరు ఆమెను వెంట పెట్టుకుని వెళ్ళాడు. అంతలో అక్కడున్న టెలిఫోన్ రింగ్ అయింది. పుండరీకాక్షయ్య రిసీవర్ అందుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం 10 గంటలకి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుందరం గురించి వైనం అంతా తెలుసుకున్నాడు. పేరొందిన వకీల్కి వకల్తా ఇచ్చి తను జామీన్ నుండి సుందరంని బెయిల్ మీద విడిపించి తన ఇంటికి తీసుకువెళ్ళాడు పుండరీకాక్షయ్య. సుందరం జరిగిన కథంతటిని విశదీకరించాడు. కేసు ట్రయల్స్లోకి వచ్చింది. సుందరం వాళ్ళ ఇంట్లోనే ఉంటూ పుండరీకాక్షయ్య కోరిక మీద బజారు పనులు చూస్తున్నాడు. అరుణ ఆజమాయిషీలో నౌకర్లు దారికొచ్చారు. ఆమె అంటే ఎక్కువ వినయ విధేయతలు చూపుతున్నారు. ఆమె చెప్పు చేతల్లో ఉంటున్నారు. పుండరీకాక్షయ్య రెండో కూతురు నీరజను ప్రాణంగా చూసుకుంటూ ఆమెను సరైన మార్గంలో చదువు మొదలైనవి చెప్తూ బాధ్యతగా ఉంటోంది. వేణుగోపాల్ తాలూకు కేసు తీర్పు వరకు వచ్చింది. ఈ సందర్భంగా అరుణ బోన్లో నిలబడి సాక్ష్యం ఇచ్చింది. పోలీసు వారి సాక్ష్యాలైనాయి. తీర్పులో వేణుగోపాల్ కాలు జారిపడి చచ్చినా అందుకు కారణం సుందరం కనుక అతనికి 6 నెలలు కఠిన శిక్ష విధించారు. ఆ వెంటనే పోలీసులు సుందరంని కస్టడీలోకి తీసుకున్నారు. అతని పరిస్థితికి అరుణ కంటతడి పెట్టింది. సుందరం ఆమెను ఓదార్చాడు. 6 నెలలు ఎంతలో అయిపోతాయి. నేనుండకపోయినా తండ్రిలా ఆదరిస్తున్న పుండరీకాక్షయ్య గారున్నారు. ఆయన నిన్ను కంట్లో పాపగా చూసుకుంటారు. కంటతడి పెట్టకు అని తను తొడుక్కున్న చొక్కాతో అరుణ కంటినీరుని తుడిచాడు సుందరం. అక్కడే ఉన్న పుండరీకాక్షయ్య కూడా అరుణకు ధైర్యం చెప్పాడు. గుండెను రాయి చేసుకుంది అరుణ. మరో 2 మాసాలు గడిచాయి. అరుణ నేర్పుగా ఓర్పుగా ఉంటూ ఉండడం వలన పుండరీకాక్షయ్య గారి అభిమానం ఎక్కువైంది. తన కుమార్తెలు అపరంజి నీరజల కన్నా మిన్నగా చూసుకుంటున్నాడు. ఇంటి పెత్తనమంతా అరుణదే. ఆమె చెప్పిందే పుండరీకాక్షయ్యకు వేదం. ఈ విధమైన సుఖశాంతులతో సాగిపోతోంది ఆ కుటుంబం. పుండరీకాక్షయ్య కానీ తదితర పనివాళ్లకు కానీ ఎటువంటి కష్టము లేకపోయినా వంటలక్క నాంచారమ్మకు మాత్రం అరుణ అక్కడుండడం కంటకంగానే ఉంది. కానీ చేసేదేమీ లేక పరిస్థితులకు లొంగి చెప్పు కింద తెలులా పడి ఉంది. అరుణ ఆ ఇంట్లో కాలు పెట్టినప్పుడు నాంచారమ్మ వంటిల్లు అధిపతురాలిగా ఉండేది. తన బిడ్డల్ని అక్కడికే రమ్మని కడుపు నిండా తిండి పెట్టి పంపేది. వీలైనప్పుడు పుండరీకాక్షయ్య కట్టుకునే దోవతల్ని వాళ్ళకిచ్చేది. ఇదంతా ఇలా ఉండగా ఉప్పు పప్పు బియ్యం నిత్యం పిల్లల ద్వారా బయటకు చేరేసేది. అమ్ముకుంటూ ఉండేది. పనివాళ్లను కూడా కనిపెట్టి వాళ్లకు అవసరమైన వస్తువులు తినుబండారాలు వగైరా ఇస్తూ ఉండడం వలన ఆమె చేస్తున్న పనులు బయటికి పొక్కనీయలేదు. గుమాస్తా సోమయ్య అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరిలోనూ నమ్మకస్తుడు. అన్యాక్రాంతాలు చేయడం అంటే ఇష్టముండదు. అలాగని చూస్తూ చూస్తూ పొట్ట మీద కొట్టలేడు. చూసి చూడనట్లు ఊరుకొని వాళ్ల కర్మ అనుకుంటాడు. తను మాత్రం నలుసంతైనా పొరపాటైనా చెయ్యడు. అరుణన్ గురించి పుండరీకాక్షయ్య చెప్పి ఆమెను పరిచయం చేసినప్పుడు ఆయన ఆమెను ఎగాదిగా చూసి వెకిలి నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆమె చేరిన వారం రోజులకి వేరెవ్వరూ ఉండని సమయం చూసి అరుణను కలుసుకున్నాడు. సోమయ్యకు కూడా తక్కువ వయస్సు లేదు. 60 ఏళ్లకు పైనే ఉంటాయి. మనిషి సన్నగా ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. ఎంత కనపడకుండా ఉంచుకోవాలనుకున్నా మాసిన గెడ్డం ద్వారా ధరిస్తున్న దోవతి చొక్కా ద్వారా చిందరవందరగా పడి కొబ్బరి నూనె అయినా రాయనటువంటి వెంట్రుకలు తల మీద కాళ్లకు పాత హవాయి ఆకు చెప్పుల ద్వారా ఆయన పేదరికం బయటపడుతూనే ఉంటుంది. అమ్మాయి అరుణ,
అన్నాడు ఇంత నస్యం ముక్కుల్లో దోపుకొని. ఏం బాబుగారు అంది తడిసిన చేతిని టవల్తో తుడుచుకుంటూ. సోమయ్య ఆమెను ఎగాదిగా చూశారు. ఏదో పని హడావిడిలో ఉన్నట్లు చీర కుచ్చిళ్ళు పక్కకు తీసుకుని పైకి దోపుకుంది. సోమయ్య కళ్ళు అడుగున వేలాడుతున్న లేసు లంగా మీద పాదాల మీద నిలిచాయి. అది ఆమె గ్రహించింది. పైకి దోపుకున్న కుచ్చిళ్లను కిందికి జార్చి బయట సర్దుకుంటూ అక్కడున్న బల్లను చూపించింది. కూర్చోండి తిరిగి అన్నది అరుణ. సోమయ్య కూర్చున్నాడు. ఏం బాబుగారు అడిగిందామె. నువ్విక్కడ చేరి వారం రోజులైంది కదూ? అయిందండి. ఇప్పటికే నీకు కొంతవరకు తెలుసుండాలి. ఈ భవనంలో పనిచేసేవాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం అన్నాడు సోమయ్య. మీరు బాగా కాసి వడబోసారనుకుంటాను నవ్వుతూ అన్నది. నీ మనస్తత్వమే మిగిలుంది అన్నాడు చిన్నగా నవ్వి. తెలుసుకోండి మరి అన్నది చిరునవ్వు చిందించి. నా గురించి కూడా నువ్వు తెలుసుకుని ఉండాలి అన్నాడు సోమయ్య. ఈ వారం రోజులుగా నేను తెలుసుకున్నది చెప్పమంటారా? అందరి తత్వాలు నేను వంటలక్క నాంచరమ్మదే. అందరి తత్వాలు వేరు. వంటలక్క నాంచరమ్మది అదొక రకమైన స్వభావం అన్నది అదోలా చూసి. నా ఆయుష్ కూడా పోసుకోమ్మా, ఉన్నది ఉన్నట్లు చెప్పావు. దీన్ని బట్టి నీ తరహా బొమ్మ పడింది. కానీ అమ్మ, ఇక్కడ పనిచేస్తున్న పరివాళ్ళందరూ కూడా తప్పుడు పనులు చేసేవాళ్లే. అయితే నౌకర్లంతా మంచివాళ్లే. నాంచారమ్మే అందరినీ చెడగొడుతోంది అన్నాడు సోమయ్య. అటువంటి దాన్ని తీసేయొచ్చు కదా అడిగింది. అందుకు నా మనస్సు అంగీకరించదు. వాళ్ల పాపాన వాళ్లే పోవాలి, కానీ ఎవరి పొట్ట మీద మనం ఎందుకు కొట్టాలి? ఆగి అరుణను చూశాడు. బాబుగారు, ఇంటి ఆజమాయిషి అంతా నీ మీద పెట్టినప్పుడే అనుకున్నాను చురుకైన దానివ నేను. చూడమ్మా, పొట్ట మీద కొట్టకుండానే సాధ్యమైనంత వరకు అందరినీ మంచి మార్గాన నడిపించు. అంతా వీలు చిక్కక తొండ ముదిరి ఊసర వెళ్ళి అయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆలోచిద్దాం. ఇది నా సలహా మాత్రమే అన్నాడు సోమయ్య. అరుణ తలూపింది. ఆమె పెదవి కొరుక్కుంటూ క్షణం ఆలోచించింది. ఆమె కళ్ళు సోమయ్యను అదో విధంగా చూస్తున్నాయి. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఉండండి, ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఏమో. 2 కిలోలు బియ్యం ఇస్తాను, పట్టుకెళ్ళండి. ఎప్పుడన్నా డబ్బు అవసరమైతే నన్ను అడగండి, నేను ఇస్తాను. ఇలా అంటున్నానని అన్యదా తలుచుకండి బాబుగారు. మీకు వచ్చే జీతం మీ కుటుంబానికి చాలడం లేదన్న సత్యం మీ ఆకారమే చెప్తోంది. అందుకని అంటున్నాను ఆగింది అరుణ. నొసళ్ళు ముడేసి సోమయ్య ఆమెను అదో విధంగా చూశాడు. చూడమ్మా, నువ్వు చెప్పడం అయిపోయిందా? ఇంకేమైనా ఉందా ప్రశ్నించాడు. తప్పు మాట్లాడానా బాబుగారు? అర్థం కానట్లు చూసి అడిగింది అరుణ. నీ మాటలు నాకు తలవంపులే తెస్తున్నాయి. ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. నాకు బాబుగారు ఇచ్చే జీతం డబ్బులే చాలు. చాలినా చాలకపోయినా అవే లక్షలుగా భావించి గంజి తాగైనా తృప్తి పడతాను. అంతేగాని జీతం డబ్బులు కాక కనీసం తోటకూర కాడైనా పట్టుకుపోను. ఆ కోరిక నాకుండదు. అర్థమైందమ్మా? నా గురించి తెలిసే ఆ మాట అన్నావో, తెలియకే అన్నావో, కానీ ఇంకెప్పుడు అనొద్దని హృదయపూర్వకంగా కోరుతున్నానమ్మా తిరిగి అన్నాడు గుమాస్తా సోమయ్య. క్షమించండి బాబు, మీ గురించి తెలుసుకునే అభిప్రాయంతోనే ఆ మాట అన్నాను. అన్యదా భావించకండి అని కళ్ళతో క్షమాపణ కోరింది అరుణ. పర్వాలేదులేమ్మా, తత్వం తెలుసుకోవడం కూడా అవసరమే అని తృప్తిగా ఊపిరి పీల్చాడు గుమాస్తా సోమయ్య. ఆనాటి నుండి అరుణ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అందరూ యజమాని పట్ల కప్పి ఆడుతున్న అంతర్నాటకాన్ని అర్థం చేసుకుంది. ఎవరెవరికి ఏ విధంగా నీతులు చెప్పాలనో చెప్పింది. అదేవిధంగా వంటలక్క నాంచరమ్మకి చెప్పేసింది. కానీ నాంచరమ్మ నడత మారలేదు. తన పిల్లల్ని నిత్యం వెంట పెట్టుకొచ్చి వాళ్ళకి తినుబండారాలు పెట్టడం, భోజనాలు పెట్టడం నిరాటంకంగా సాగిస్తోంది. అది చూసి సహించలేకపోయింది అరుణ. నాంచారమ్మ, చెప్పిన మాట వినేతత్వం కాదా నీది? సాటి ఆడదానివని పొట్ట మీద కొట్టడం తప్పని ఎంచి మంచిగా చెప్తుంటే వినిపించుకోవేం? తన పిల్లల్ని వంట ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్న సమయంలో వెళ్ళి అంది అరుణ. అరుణ గొంతు ఆమెను మందలిస్తున్నట్లుగానే పలికింది. నేను చేసిన తప్పేమిటమ్మా అడిగింది. చేస్తున్న పనేమిటి సూటిగా ప్రశ్నించింది. ఓ అబ్బో, ఈ మాత్రానికేనా? 4 పిల్లలు ఏమంత తింటారని మందలిస్తున్నారు తిరిగి అన్నది నాంచారమ్మ. అదే పొరపాటు. నవ్వుతూ అనడానికి సమయాలుంటాయి. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. యజమానిని మోసగించడం తనంతాను మోసగించుకున్నట్లేనని గుర్తుంచుకో. ఇంతకీ ఏమిటమ్మా మీరనేది? ఈ భవంతిలో 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఎవరూ నన్ను ఈ విధంగా అనలేదు. మా పిల్లలు ఇక్కడ అన్నం తింటుంటే బాబుగారు కూడా ఏమిటి అని అడగలేదు. ఈనాటికి నువ్వు వచ్చావమ్మా అడిగేందుకు. నేను చేస్తున్న పని నచ్చక నువ్వెందుకు మొహం కండలు చించుకుంటావు? నీకంత ఇష్టం లేకపోతే రేపటి నుండి పెట్టనులేమ్మా అని మూతి ముక్కు విరుచుకుంది నాంచారమ్మ. పెట్టొద్దనే చెప్పేది కటువుగా అంది. ఇక్కడికి తీసుకురాను కూడా తీసుకురాను.
యజమానిని రక్షించిన దానివవుతావు. ఇదే ఆఖరి హెచ్చరికగా ఎంచి జాగ్రత్తగా మసులుకో అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది అరుణ. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగి వదిలిపెట్టిందట. ఈ మిడిసిపాటు ఎన్నాళ్ళో నేను చూస్తానులే అని అరుణ వెళ్ళిన వైపు మెటికలు విరిచి పిల్లల్ని చూసింది. త్వరగా తినండర్రా, ఓ పక్క ఒక్కొక్క మెతికే తింటారు, తిన్నది వంట పట్టకుండా అందరి కళ్ళు మీ మీదనే తిరిగి అని గిన్నెలోని పప్పు తీసి వాళ్ళ కంచాల్లో వేసింది. అమ్మ ఎవరే ఆవిడ అడిగాడు ముద్ద నములుతూ వాడు. అయ్యగారికి నెత్తిమీద దేవత, మన పాలిట పీడ, ఎవరితేనేంలే, తినండి, మళ్ళీ రేపటి నుంచి తినే ప్రాప్తి ఉందో లేదో తినండి సమాధానం ఇచ్చి చంటిదాని ముందు చతికిలబడింది. పప్పు ముద్ద కలిపి ఇంత నెయ్యి పోసి పట్టు అంటూ ఎడం చేతిని తల మీద పెట్టి మెడవంచుతూ కుడి చేతితో ముద్దలు నోట్లో కూరుతోంది నాంచారమ్మ. అదే ఆఖరి రోజు. ఆ మర్నాటి నుండి పిల్లల్ని తీసుకొచ్చి భోజనాలు పెట్టడం లేదు. కానీ కావలసిన సరుకులు వెళ్ళేటప్పుడు అంతో ఇంతో మూట కట్టుకొని తీసుకుపోతోంది. మిగతా నౌకర్లు మాత్రం వంటలక్క నాంచారమ్మ ఇచ్చినా తమకు అక్కర్లేదని నిష్కర్షగా చెప్పారు. అందరూ అరుణ చెప్పు చేతుల్లో ఉన్నందుకు మరింత దవళ్ళు నొక్కుంది నాంచారమ్మ. ఆమె నిత్యం సరుకులు వగైరాలు ఇంటికి పంపడం చూస్తున్న నౌకర్లు అరుణకు చెప్పారు. నేను చూస్తూనే ఉన్నాను. వంటలక్క సామాన్యంగా మాట వింటుందన్న నమ్మకం లేదు. పెరుగుట విరుగుట కొరకేనని దానికేదో ఉపాయం ఆలోచించాలి అని సమాధానం ఇచ్చింది. అప్పట్నుంచి ఇంట్లోని వాళ్ళందరినీ కనిపెట్టి ఉండడం ఒక ఎత్తు, వంటలక్క నాంచారమ్మను కనిపెట్టి ఉండడం ఒక ఎత్తు అయింది. అనుక్షణం ఆమెను గురించే ఆలోచన సాగిస్తోంది. నాంచారమ్మ తత్వం మార్చి మంచిదారికి ఎలా తీసుకురావాలి, ఇదే ప్రశ్న అరుణను వేధిస్తోంది. సరైన సమాధానం చిక్కకుండా ఉంది. ఆనాడు నౌకరు వెంకటయ్య వచ్చి దండాలమ్మగారు అన్నాడు. ఆలోచనలో ఉన్న అరుణ తేరుకుని ఏమిటి అని అడిగింది. నా కూతుర్ని పురుటికి తీసుకొచ్చానమ్మగారు, రేపో మాపో ప్రసవించే రోజులు, నెలాఖరు రోజులు కదా, జీతంలో కొంత డబ్బు అడ్వాన్స్గా ఇప్పించండమ్మా అన్నాడు చేతులు నలుపుకుంటూ. అరుణ కళ్ళు వెంకటయ్యను చూస్తున్నాయి. జీతంలో ఇరగ్గోసుకుందురు గాని తిరిగి అన్నాడతను. వెంకటయ్య, నీకు జీతం ఎంత అడిగింది. 40 రూపాయలు తల్లి అన్నాడు. దాంతోనే 5గురు బ్రతకాలమ్మా తిరిగన్నాడు వెంకటయ్య. పెదాలు బిగించి ఊపిరి పీల్చుకుంది. సరేలే వెంకటయ్య, అయ్యగారు ఇంటికి రాగానే చెప్పి తీసుకుంటాను, రేపు పట్టుకుపోదువు గాని తిరిగి అన్నది అరుణ. అట్టాగేనమ్మగారు అంటూ తృప్తిగా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నౌకర్ వెంకటయ్య. ఆ రోజు సాయంత్రం పుండరీకాక్షయ్య ఇంటికి రాగానే అరుణ మామూలు అలవాటు ప్రకారం గ్లాసులో మంచినీళ్లు పట్టుకు వెళ్ళి ఇచ్చింది. పుండరీకాక్షయ్య మంచినీళ్లు తాగారు. ఖాళీ గ్లాస్ ఆమెకిస్తూ నీరజ ఏం చేస్తోంది అని అడిగాడు. లెక్కలు చేస్తోంది, తీసుకురమ్మంటారా బాబుగారు అని అడిగింది. వద్దమ్మా, చదువుకొని అని కంటద్దాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. స్క్రీన్ మీదున్న టర్కీ టవల్ భుజాన వేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళబోయి ఆగాడు. కదలకుండా అక్కడే నిలబడ్డ అరుణను ప్రశ్నార్థకంగా చూశాడు. ఏం కావాలి అరుణ అడిగాడు. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి బాబుగారు అన్నది. దానికేం తల్లి, కూర్చో. తను కూర్చుని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు పుండరీకాక్షయ్య. అరుణ మౌనంగా కూర్చుంది. ఏమిటమ్మా అడిగాడు. ముందు నౌకరు వెంకటయ్య అడిగిన అడ్వాన్స్ గురించి చెప్పింది. ఈ మాత్రం చిన్న విషయం నాకు చెప్పాలనా, నువ్వు ఇచ్చేయి తల్లి అని చెప్పాడు పుండరీకాక్షయ్య. ఇక్కడ మీదాకా రాకుండా చాలా పనులు జరుగుతున్నాయి. అందరిలాగా నేను మీకు తెలియకుండా స్వైర విహారం చేసి ఆత్మవంచన చేసుకోలేను బాబుగారు అన్నది. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? అవన్నీ తెలిసేగా నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడే వివరంగా చెప్పాను. అసలు నీ వంటి గుణవంతురాలని కావాలని తీసుకొచ్చింది ఎందుకనుకుంటున్నావు? చిన్నగా నవ్వాడు. అధికారం నీది, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో తిరిగి అని చుట్ట వెలిగించాడాయన. అధికారం చేతిలో ఉందని అనవసర విషయాల్లో జోక్యం కల్పించుకోకూడదు బాబుగారు, ఇది నా తత్వం. ఏది చేసినా మీ అంగీకారం తీసుకోవాలని నేను అనుకుంటాను అని చెప్పింది అరుణ. మంచిదేనమ్మా, అలాగే కానీ అని చుట్టను గట్టిగా దమ్ము పట్టాడు పుండరీకాక్షయ్య. అరుణ తర్వాత నౌకర్లను గురించి మాట్లాడుతూ పేరు పేరున చెప్పి వాళ్ళందరి జీతాలు పెంచమంది. ఆయన అంగీకరించాడు. అయితే ఆయనకు ఒక సందేహం కలిగింది. అరుణ నొసలు చిట్లించి ప్రశ్నార్థకంగా చూశాడు. అందరి పేర్లు చెప్పి జీతం పెంచమన్నావు, బాగానే ఉంది. అయితే వంటలక్క గురించిన ప్రస్తావన తేలేదేం పుండరీకాక్షయ్య అడిగాడు. అరుణ పేలవంగా నవ్వింది. వంటలక్క నాంచరమ్మకు జీతం చాలదన్న దిగుల్లేదు. అనవసరమైనవి అవసరమైనవి ఇక్కడి నుండి పట్టుకుపోతూనే ఉంది. తన పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ 3 పూట్ల భోజనం పెడుతూనే ఉంది అన్నది. అదేమిటంటే ఏనాడు బాబుగారే అడగలేదు, నువ్వు అడుగుతున్నావా అంది. ఆమెను గురించి మీతో చెప్పడం పనిలో నుంచి తీసేయాలని కాదు,
ఆవిడ దారిలోకి వచ్చి నీతిగా బ్రతకాలంటే ఇంక్రిమెంట్ అందరికీ ఇచ్చి ఆవిడకు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పింది అరుణ. ఐసీ అని మీసాల కింద నుంచి చిన్న నవ్వుని పారేశాడు. తతిమ్మ వారందరికీ తలకొక 10 రూపాయలు పెంచమని గుమాస్తా గారికి చెప్పండి. గుమాస్తా గారిది పెద్ద సంసారంలాగుంది. ఆయనకి మాత్రం 20 రూపాయలు ఇంక్రిమెంట్ తీసుకోమనండి. ఇదే నా కోరిక అని చెప్పింది అరుణ. పొండరీకాక్షయ్య అంగీకరించడంతో అరుణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందరికీ జీతం 10 రూపాయలు పెంచినట్లు పేరు పేరున నౌకర్లందరినీ పిలిచి వంటలక్క నాంచారమ్మ సమక్షంలో చెప్పింది అరుణ. అప్పటికప్పుడే నాంచారమ్మకు అక్కసు బయలుదేరింది. తనకు ఇంక్రిమెంట్ ఇవ్వనందుకు ఏడుపు వచ్చింది. అరుణకు తనంటే ఇష్టం లేనందున తన జీతాన్ని పెంచమని అడిగి ఉండదు అనిపించింది. అంతలోనే ఈర్ష్య, కోపం. మరుక్షణంలోనే కోపాన్ని తగ్గించుకుంది. అరుణను మొహం మీదనే అడగాలనుకుంది. నోరు లేవలేదు. పొండరీకాక్షయ్యనే అడుగుదామనుకుంది. అనుకోవడమే కాదు, అరుణ వెళ్ళగానే బయలుదేరి వెళ్ళింది. నాంచారమ్మ గదిలోపల అడుగు పెట్టేసరికే పొండరీకాక్షయ్య వాలు కుర్చీలో పడుకుని దినపత్రిక తిరిగేస్తున్నాడు. పత్రిక ముఖానికి అడ్డుగా ఉండటంతో ఆయన నాంచారమ్మ రాకని గుర్తించలేదు. బాబుగారు అంది నాంచారమ్మ నెమ్మదిగా. పొండరీకాక్షయ్య మొహానికి అడ్డుగా ఉన్న పత్రికను అవతల పడేసి నాంచారమ్మను సూటిగా చూశాడు. ఏమిటిలా వచ్చావు అడిగారు. మీతో మాట్లాడాలని వచ్చాను బాబుగారు అంది నాంచారమ్మ. ఆ అవకాశం మీకు లేదు. పనివాళ్లతో మాట్లాడే అవసరం నాకు లేదు. ఏది మాట్లాడినా అమ్మాయి అరుణతోనే. ఇక్కడ పనిచేస్తున్న అందరి మీద ఆజమాయిషి అరుణదే. వెళ్ళి ఆ చెప్పేదేదో ఆమెకు చెప్పు అని మళ్ళీ పత్రిక అందుకున్నాడు. నాంచారమ్మ అక్కడి నుంచి కదల్లేదు. నిలబడి కళ్ళప్పగించి చూస్తోంది. పుండరీకాక్షయ్య మళ్ళీ ఆమెను చూశాడు. నీ గురించి నాకంతా తెలుసును అన్నాడు. అమ్మాయి గారు ఏమైనా చెప్పారా బాబుగారు అడిగింది నాంచారమ్మ. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకు నేను పసికట్టినా నీకొక్కటే మాట చెప్తున్నాను నాంచారమ్మ. నిన్ను వంటలక్కగా ఇంత వండి పెట్టేందుకు నియమించాను. కానీ యజమాని హోదాలో దాన ధర్మాలు చేయడానికి, అందినంతవరకు దక్కించుకోవటానికి కాదు. నిన్ను పని మానిపిద్దామనుకున్నాను. పొట్ట మీద కొట్టొద్దని నీస్తానే అరుణ వేడుకుంది కనుక ఉంచాను. ఇక నుంచైనా జాగ్రత్తగా మసులుకో. అరుణను మెప్పించి అందరితో పాటు నువ్వు ఇంక్రిమెంట్ తీసుకో. అంతే, ఇక నువ్వు వెళ్ళొచ్చును అన్నాడు తిరిగి పుండరీకాక్షయ్య. వంటలక్క నాంచారమ్మ చెప్పదలుచుకున్నది ఇకేమీ లేకపోయింది. అరుణ మాటే వేదంగా ఎంచి పాటించే యజమాని చెప్పినా వినడు అనుకుంది. నిరుత్సాహంతో కిక్కురుమనకుండా గదిలోంచి బయటికి నడిచింది. ఆరిపోయిన చుట్టపీకను తిరిగి వెలిగించుకొని మళ్ళీ పత్రిక తిరిగేస్తున్నాడు. బయట నుంచి మరో నౌకరొచ్చి బాబ్గారు టెలిగ్రామ్ వచ్చిందండి అన్నాడు. పుండరీకాక్షయ్య టెలిగ్రామ్ అందుకొని చించాడు. ఆ అని చిన్నగా నవ్వుకున్నాడు. చేతిలో పత్రిక పక్కన పడేసి లేచి నిలబడ్డాడు. నౌకరు అది తనకు పట్టనట్టు తిరిగి వెళ్ళిపోయాడు. పుండరీకాక్షయ్య మధ్యగదిలో హుషారుగా అడుగుపెట్టాడు. ఆయన్ని చూడగానే హార్లిక్స్ తాగుతున్న నీరజ డాడీ అంది హుషారుగా. అరుణ చిరునవ్వుతో పుండరీకాక్షయ్యని ఆయన చేతిలో టెలిగ్రామ్ని మార్చి మార్చి ప్రశ్నార్థకంగా చూసింది. ఇది టెలిగ్రామ్ అపరంజి వస్తోందట అన్నారు. నీరజ ఆనందంతో పక్కున నవ్వింది అరుణను ఉద్దేశించి. అపరంజి అంటే ఎవరో తెలుసా అక్క అంది. నీకన్నా ముందే తెలుసుకున్నాను. అపరంజి అంటే మనిద్దరికీ అక్క అని నీరజతో అని పుండరీకాక్షయ్యను చూసింది. ఎప్పుడొస్తున్నారు బాబుగారు అడిగింది తిరిగి. ఈ రాత్రి బండిలో దిగుతోంది. స్టేషన్కి కారు పంపమని అల్లుడు గారు టెలిగ్రామ్ ఇచ్చారు అని చేతిలోని టెలిగ్రామ్ అరుణకిచ్చారు. అరుణ కళ్ళు టెలిగ్రామ్ని చూస్తున్నాయి. పెద్ద కూతురు చాలా కాలంగా అంటే 2 ఏళ్ల తర్వాత వస్తున్నదంటే అంతకు మించిన ఆనందం లేదు. కానీ దాని మనస్తత్వం ఎప్పటికీ అంతుపట్టనిది. మంచి చెడు ఆలోచన లేకుండా మాట తూలడంలో నేర్పరి, ఓర్పు తక్కువ. అదేదైనా పొరపాటున మాట తూలితే నువ్వేమీ మనసులో పెట్టుకోకమ్మా అరుణను ఉద్దేశించి అన్నాడు పుండరీకాక్షయ్య. అదేమిటి బాబుగారు, అక్క మాత్రం ఎందుకంటుంది ఊరికే? అందుకు మీరేం సంకోచించకండి. ఆడవాళ్ళం మేము చూసుకుంటాం అన్నది నవ్వుతూ అరుణ. అక్కయ్యకి భలే కోపం అంది అంతలో నీరజ. ఏం చెల్లెమ్మకు కోపం లేదా ఏం? నీకు ఉంది కోపం సమాధానమిచ్చింది అరుణ. నిన్నేమన్నా అంటున్నావమ్మా? నువ్వు చెప్పినట్లే వేళకు హార్లిక్స్ తాగుతున్నాను. నువ్వు చెప్పినట్లే అన్నం తింటున్నాను. సంగీతం పాడుతున్నాను. చదువుకుంటున్నాను. అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను. బొంగమూతి పెట్టింది నీరజ. అందుకే నువ్వంటే నాకెంతో ముద్దు అన్నది అరుణ. అంటూ కాదమ్మా, తలవంచి బుగ్గ నా నోటికి అందివ్వాలి అంది నీరజ. అరుణము అంటూ అలా చెయ్యనా? నీరజ అరుణ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆ వెంటనే డాడీ అంది. పుండరీకాక్షయ్య కూడా తల వంచి బుగ్గ నీరజ నోటికి అందించాడు. నీరజ ముద్దు పెట్టుకుంది.
ఆ తర్వాత అరుణ, పుండరీకాక్షయ్యలు కూడా నీరజను ముద్దులు పెట్టుకున్నారు. ట్రైన్ ఎన్నింటికి బాబు గారు? నైట్ 9:30కి. నువ్వు రామ్మా పోదాం స్టేషన్కి అన్నాడు పుండరీకాక్షయ్య. డాడీ మరి నేనో అంది ఆయన చేయి పట్టుకుని నీరజ. అందరం వెళ్దాం సరేనా అని అరుణ నీరజను చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళారు పుండరీకాక్షయ్య. 2 ఏళ్ల అనంతరం పుండరీకాక్షయ్య పెద్ద కూతురు అపరంజి వచ్చి 4 రోజులైంది. పుండరీకాక్షయ్య చెప్పినట్లు ఆమె తత్వమే వేరు. వచ్చిన 2 రోజునే అరుణను గురించి నౌకర్లను అడిగింది. మాటలక్క నాంచారమ్మ మాత్రం తన గిట్టంతనాన్ని వెళ్ళకక్కుకుంది. దాంతో అపరంజిలో అనుమానాలు బయలుదేరినాయి. ముక్కు మొహం తెలియని అరుణను తన తండ్రి తీసుకొచ్చి అధికారాన్ని ఇవ్వడమా? ఆమె అందరి మీద కాకుండా తన తండ్రి మీద కూడా పెత్తనం చెలాయించడమా? అందులో ఏదో ఆంతర్యం ఉందనిపించింది. ఎంత ఆలోచించినా మనసుకి తట్టడం లేదు. అరుణతో మాత్రం మామూలుగా మాట్లాడుతూనే ఎక్కడా జరగని కట్టుకథలు అల్లి చెప్తుండేది. నీరజను ఒంటరిగా కలుసుకుని రాత్రుళ్ళు అరుణ ఎక్కడ పడుకుంటుందని అడిగింది. అపరంజికి నమ్మకం చిక్కలేదు. నిష్ఠూరంగా నిట్టూర్పు విడిచి ఊరుకుంది. నీరజ మాత్రం ఆ సంగతి మర్చిపోకుండా అరుణతో చెప్పింది. అది విని అరుణ బాధపడింది. తండ్రి సమానుడైన వానితో సంబంధమా అనుకొని బాధపడింది. ఏమిటక్క ఆలోచిస్తున్నావు అంది నీరజ. అరుణ తేరుకుని ఏం లేదు కానీ అక్క ఇలా అడిగినట్లు నాన్నగారికి మాత్రం చెప్పకు అంది. ఏం చెప్తే అడిగింది నీరజ. వద్దన్నాను అంతే అంది అరుణ. సరేలే చెప్పనులే అంది నీరజ. అదే సమయంలో అపరంజి అక్కడికి వస్తూనే ఏమిటి చెప్పనులే అంటున్నావు అంది. నీరజకేం చెప్పాలో అర్థం కాక అరుణను కళ్ళప్పగించి చూసింది. నీ విషయం కాదు అపరంజి అన్నది అరుణ ఏమీ అనకపోతే బాగుండదన్నట్లు. మనిద్దరి మధ్యన ఏమంత ఆప్యాయత ఉందని అపరంజి అంటున్నావు? మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం తెలియదా? అపరంజి గారు నీ నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా అంది చిరాకుని అభినయించి. క్షమించండి, ఇక మీద అలానే అంటాను అపరంజి గారు అంది అరుణ. అయితే నువ్వెందుకు అరుణ అంటున్నావు? అరుణను అంతమందిలో అంది నీరజ. నేనంటే అది అంటుందా? నా స్టేటస్ ఏమిటి, దాని స్టేటస్ ఏమిటి? మన కంచాల ముందు ఎంగిలి మెతుకులు ఏరుకొని తినేదది. ఇంత రూపముండగానే సరికాదు, దానికి మనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అన్నది అపరంజి. నువ్వు పెద్ద చదువు చదువుకోలే, అరుణక్క బిఏ చదివింది అంది నీరజ. బెదవ బిఏ, 2 అక్షరాలు, చదువు కూడా చదివే. ఆ చదువు మా ఇంట్లో హరికిషన్ దాస్ చదువుకుంది. ఇటువంటి మాటలు వినిపించి నీ మనసు డాడీ మనసు విరిచేసింది. ఇదంతా నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినాడే తెలుసుకున్నాను అరుణను చూస్తూ అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది అపరంజి. అరుణ మనసు చిబుక్కుమంది. ఆమె అన్నది నిజమే. తనకు వాళ్లకు ఏం సంబంధం ఉందని మర్యాద ఇవ్వకుండా మాట్లాడాలి? తను పేదరాలైన ఆత్మగౌరవం ఉన్న అబల. వచ్చినప్పటి నుండి సూటిపోటి మాటలతో అపరంజి ఏదో ఒకటి అంటూనే ఉంది. అన్నింటికన్నా సహించడానిది తను పుండరీకాక్షయ్య మనసుని విరిచేసిందా? ఛీ, వావి వరుసలు వయసు తేడా పాటించకుండా అంత అభాండం వేయడానికి అపరంజికి నోరెలా వచ్చింది? అంటుంది, ఇంకేమైనా అంటుంది. పేదవాళ్ళని చూస్తే ధనికులకు ఉండే జబ్బే అది. ఏమైనా వాళ్ళు ఒకటే. నిజానికి తనేగా పరాయిది. ఇంక తను అక్కడ ఉండకూడదు అనుకుంది. పుండరీకాక్షయ్య గారితో చెప్పి వెళ్ళిపోవాలనుకుంది. అడుగు వేయబోయి ఆగింది. తను వెళ్ళిపోవడానికి ఆయన సుతారం ఒప్పుకోరు. అపరంజి వచ్చే రోజునే ఆమె మనస్తత్వాన్ని గురించి చెప్పి మనసులో ఏమీ పెట్టుకోవద్దని చెప్పారు. అందులో అతని తప్పేముంది? తను మాత్రం తొందరపడి ఎలా వెడుతుంది? నీరజ వెళ్ళనిస్తుందా? ఏం చేయాలి అనుకుంటూ ఉండగా వంటలక్క నాంచారమ్మ అక్కడికి వచ్చింది. అరుణ ఆమెను చూసి చెమ్మగిలిన కళ్ళను పైట చెంగుతో అద్దుకుంటూ ఏమిటిలా వచ్చావు అని అడిగింది. నాకు ఇంటి దగ్గర పనుంది, అమ్మాయి గారితో చెప్పి వెళ్తున్నాను అంది. భోజనాలు కాకుండానేనా? బాబుగారు భోజనం చేశాక వెళ్ళు అంది అరుణ. అప్పుడే అక్కడికి పిడుగులాగా వచ్చి పడింది అపరంజి. నాంచారమ్మను వెళ్ళమన్నాను అన్నది. నేను వెళ్ళొద్దనడం లేదు. భోజనాల అనంతరం అంతవరకు ఉండకపోతే నష్టమేం లేదు. వడ్డనలు చేయడానికి నువ్వు ఉండనే ఉన్నావుగా అని అరుణతో అని నాంచారమ్మను చూసి వెళ్ళు నాంచారమ్మ, పప్పో ఉప్పో కావాలన్నావుగా, అవసరమైంది తీసుకువెళ్ళు. మా దగ్గర పనిచేసే వాళ్లను మేం కనిపెట్టుకుండకపోతే కూటికి లేకుండా వచ్చి పెత్తనంగా తీసుకుని సంచరించే వాళ్ళకేం తెలుస్తుంది అని అరుణను చూస్తూ పేలవంగా నవ్వింది. కావాల్సింది తీసుకువెళ్ళు తిరిగి అని అక్కడి నుంచి వెళ్ళింది అపరంజి. నాంచారమ్మ ఒళ్ళు విరుచుకుంటూ అరుణను చులకనగా చూసి మూతి ముక్కు విరిచి లోపలికి వెళ్ళింది. ఆ రాత్రి పుండరీకాక్షయ్య భోజనం ముందు కూర్చున్నాడు. అరుణ వడ్డిస్తోంది. వంట మనిషి ఏమైందని అడిగాడు ఆయన. అపరంజి మీద చెప్తే నేరం చెప్పినట్లుంటుందని తనే పంపేసినట్లు చెప్పింది అరుణ.
ఆయన పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న అపరంజి పక్కున నవ్వింది. ఎందుకు నవ్విందో బోధపడిని పుండరీకాక్షయ్య అర్థం కానట్లు చూశాడు. అది కాదు డాడీ, మీ అభిమాన పుత్రిక తన గొప్పతనాన్ని చెప్పుకుంటోంది. కానీ పనున్నదంటే వంటలక్కని వెళ్ళమని చెప్పింది నేను అంది. తనకు తనే జరిగింది చెప్పినందుకు మనస్సులో భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంది అరుణ. అంటే అరుణకు జోక్యం లేకుండా నువ్వే అధికారాన్ని చెలాయించావన్నమాట. నవ్వారు మామూలుగా. అపరంజి, వయసు పెరిగి పెద్దదానివైనా బుద్ధి మారలేదు. అప్పుడు ఇప్పుడు ఒకే రీతిన ఉన్నావు. నువ్వు పుట్టింటికి వచ్చినందుకు ఆనందం. కానీ ఇంటి పనుల్లోనూ నౌకర్ల గురించి కల్పించుకోకు. అర్హత నీకు లేదని కాదు, వాళ్ళు చేసే పనులు నీకు తెలియవు. చనువిస్తే నెత్తికెక్కుతారు. తిరిగి ఇంకేదో అనబోగా, అవును డాడీ, మీరు చెప్పిన ఆఖరి అక్షరాలు మాత్రం నిజం అరుణను చూస్తూ పుండరీకాక్షయ్యతో అన్నది. అరుణ విసుగుతో అక్కడి నుంచి విసురుగా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్తున్న అరుణను అపరంజి మార్చి మార్చి చూస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచి అపరంజిని చూస్తూ, ఏమిటలా చూస్తావు, తిను అంటూ తను గబగబా అన్నం తిని ప్లేట్లోనే చేయి కడుగుతూ, అపరంజి, నీ భోజనం అయిన తర్వాత నువ్వు నా రూమ్కి రా అంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి పుండరీకాక్షయ్య. అపరంజి ఈర్ష్యగా నవ్వుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అరుణకు ఆ ఇంట్లో ఉండాలనిపించడం లేదు. అపరంజి కూడా తగినట్లే వ్యవహరిస్తోంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఎలా అన్న ఆలోచన ఎక్కువైంది. సరైన మార్గం దొరకడం లేదు. ఆలోచన మారడం లేదు. అరుణ మంచితనం గురించి, ఆమె పరిస్థితి గురించి పుండరీకాక్షయ్య కూతురు అపరంజికి ప్రత్యేకంగా వివరించాడు. అరుణ తమ భవనంలో పాదం పెట్టగానే ఖర్చులు తగ్గినాయని, నీరజకు చదువు సంధ్యలు అబ్బుతున్నాయని, ఆ నీరజ ఆరోగ్యం బాగుంటుందని చెప్పాడు. అపరంజికి ఆమె మీద అభిమానం ఏర్పడడం లేదు. తండ్రి చెప్పిన దాన్ని కూకొట్టి ఊరుకుంది. పుండరీకాక్షయ్య ఆమె మంచితనాన్ని మంటగా పొగుడుతున్నాడు. అది విని సహించలేకపోయింది అపరంజి. డాడీ, నేను చెప్పేది ఒక్కటే, రూపం చక్కగా ఉన్నంత మాత్రాన ఎంత ప్రయత్నించినా కాకిని కోకిల చేయగలమా? కోకిల కంఠమాధుర్యం కాకికొస్తుందా? కూటికి మొహం వాచిన వాళ్ళని తీసుకొచ్చి ఎంత అభివృద్ధిలోకి తీసుకురావాలని కృషి చేసినా వెనుకటి గుణం పోతుందా? అది జరగని పని. దాని గుణం అది బయట పెట్టుకుంటూనే ఉంటుంది. అందువలన దానికి అతి చనువు ఇవ్వకూడదు అంటున్నాను. చనువు ఇచ్చి నెత్తినెక్కించుకుంటే ఘడియల మీద సర్వం తారుమారు చేయగలరు వాళ్ళు. నీరజ పోషణకు తీసుకొచ్చాం కనుక ఆయాగా ఇంత అన్నం పెట్టి జీతం ఇవ్వండి, అధికారం ఇవ్వొద్దు. మన తెలుగులో ఉన్న సామెతను మరవకండి. అల్పునకి అధికారం ఇచ్చినా, వెదవుముండకు పెత్తనం ఇచ్చినా తిరిగి చూసేసరికి సర్వనాశనం అవుతుందని. ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు అని పుండరీకాక్షయ్య సమాధానం కోరకుండా తిరిగి వెళ్ళిపోయింది అపరంజి. పుండరీకాక్షయ్య తల పంకించి తనలో తాను నవ్వుకున్నాడు. గట్టిగా నిట్టూర్చి చుట్ట వెలిగించాడు. వినోద్కి క్రమేపీ మనస్థిమితం లేకుండా పోయింది. అతను కావాలని కట్నం తీసుకుని పెళ్లాడిన భారతి మనస్తత్వానికి ఏమాత్రం సరిపోకుండా ఉంది. భారతి అలవాట్లు వేరు. ఆధునిక పద్ధతుల్లో అలంకరించుకొని నిత్యం స్నేహితులతో షికార్లు తిరగడం, క్లబ్బులకు వెళ్ళడం ఆమెకు అలవాటైంది. వినోద్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నించేది. రోజుకొక బాయ్ ఫ్రెండ్ని వెంట పెట్టుకుని రావడం, అతని మంచితనం గురించి భర్త వినోద్కి చెప్పడం, భర్త సమక్షంలోనే అతనితో ఇకలు పకపకలు సాగించడం, ఇంటిని గురించి భర్త మంచి చెడ్డల గురించి పట్టించుకోకపోవడం, ఇది భారతి నిత్యకృత్యమైంది. వినోద్ ఆమె ప్రవర్తన మార్చాలని ఎంతగానో ప్రయత్నించి విఫలుడైనాడు. చేయగలిగింది లేక బయట ప్రపంచానికి మొహం చూపడానికి సిగ్గుపడి తప్పించుకొని తిరుగుతున్నాడు. అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. క్రమేపీ విజయవాడలో ఉండేందుకే చిరాకు కలిగి మనస్థిమితం కోసం దేశం తిరిగొద్దామని బయలుదేరాడు. అతను వెళ్ళడానికి భారతి అభ్యంతరం చెప్పలేదు. వినోద్ పిచ్చి ఆకారం బయటపడింది. అక్కడే మరికొంతకాలం ఉంటే పిచ్చి కూడా ఎక్కుతుంది అని తలంచి పెట్టే బెడ్డింగ్ సర్దుకొని వెళ్ళాడు. భారతి చేష్టలు అత్తమామలకు నచ్చలేదు. ఆమె తమకంటే సంపన్నుల కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల కనుక ఆమె అభిరుచులను మాన్పించలేకపోయారు. అంతా తమ కుమారుడు వినోద్ దురదృష్టంగా ఎంచి ఆమెను గురించి పట్టించుకోవడం లేదు. దాంతో భారతి ప్రవర్తన వర్ణనాతీతమైన అసభ్యంగా మారింది. ఆమె దినదినానికి దిగజారిపోతోంది. వినోద్ మాత్రం భార్య పుణ్యమా అంటూ ఎంత ఆస్తి ఉన్నా మనస్థిమితం లేక ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. కథ కొనసాగుతుంది.